ప్రతి పాపాన్ని, ప్రతి పొరపాటుని ఖండించింది ఈ గ్రంథం. దీని స్వభావం చెబుతుంది ఇది మనుషుల ప్రేరేపిత గ్రంథం కాదు అని. దీని లక్షణాలు చెబుతున్నాయి, ఇది మనుషుల చేత ప్రేరేపించబడింది కాదు. ఈయన దేవుడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు అందరినీ చూస్తాడు, పక్షపాతం లేకుండా అందరూ చేసిన మంచిని ప్రకటిస్తాడు, చెడుని ఎత్తి చూపిస్తాడు. దావీదుని వదలని దేవుడు ఆ వేసి అయిన రాహాబు గొప్ప పని చేస్తే ఆవిడకి మెచ్చుకోలేదా? దావీదుని కప్పుపుచ్చి ఆవిడ వేశ్యతనాన్ని బయట పెట్టొచ్చు కదా. పక్షపాతం లేదు నా దేవునికి. ఈ గ్రంథంలో పక్షపాతం లేదు. దీని స్వభావం చెబుతుంది ఇది దైవ గ్రంథము అని. ప్రతి ఒక్కరిని ఖండిస్తుంది, సంఘాన్ని, అపోస్తుల్ని, సువార్థికుల్ని, భక్తుల్ని, ప్రజల్ని, పితరుల్ని, అందరినీ పక్షపాతం లేకుండా వారు చేసిన ప్రతి తప్పుని ఏలెత్తి చూపించింది. అంతేకాదు, ఈరోజు నువ్వు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఈ వాక్యం ఎప్పటికీ మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఇది ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ.